అండి, నమస్తే. నేను చెప్పే రెసిపీ వచ్చేసి పప్పు గోంగూర అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ మీడియం సైజ్ గోంగూర కట్టలు 3 తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు కందిపప్పు వేసుకోవాలండి. ఇది కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదండి కప్పు, దాంతో 1 కప్పు తీసుకోవాలి కందిపప్పు అన్నది. ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసుకొని గోంగూర వేసుకోవాలి. తర్వాత కందిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కందిపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మన పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీడియం సైజ్ టొమాటో ఒకటి వేసుకుంటున్నాను. గోంగూర పులుపుని బట్టి టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసాక కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాం. పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. పప్పు గుత్తో కానీ గరిటెతో కానీ మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిపోయాక మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక 7 వెల్లుల్లి పలుకులు దంచి వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 3 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పు గోంగూర మరింత రుచిగా రావాలంటే ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇది ఫ్రై అయిపోయాక పప్పు గోంగూర యాడ్ చేసుకోవాలి పోపులోని. ఇది వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మీకు మళ్ళీ వాటర్ కావాలంటే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం పలుచగా కావాలంటే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే పప్పు గోంగూర రెడీ అయిపోయినట్లే. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.